నిన్ను పుట్టించిన దేవుడు, నీ చుట్టూ వాళ్ళు బాధపడతారో తెలియదు కానీ నిన్ను పుట్టించిన దేవుడు మాత్రం చాలా బాధపడతాడు. నేను ఎంత ప్లాన్తో నేను పుట్టించాను రా, కానీ ఇలా అయిపోతాం అనుకోలేదు అని దేవుడు చాలా బాధపడతాడు. చూడండి, ఒక తల్లి ఒక బిడ్డను కన్నప్పుడు, ఒక తల్లిదండ్రులు బిడ్డను కన్నప్పుడు వాళ్ళు ఎన్ని ప్లాన్స్ పెట్టుకుంటారు. వాడికి ఇలా కొనాలి, ఇలాంటి బట్టలు కొనాలి, వాడిని ఇలా తయారు చేయాలి, వీడి లైఫ్ మనలా ఉండకూడదు, మనకైనా బెస్ట్ లైఫ్ ఇవ్వాలి, నా కొడుక్కి నేను ఎంత కష్టపడైనా వాడి కష్టం తెలియకుండా పెంచాలి, ఒక ఉన్నత స్థితిలో నేను చూడాలి, నా కొడుకు జీవితం చాలా అద్భుతంగా ఉండాలి, నాలాంటి జీవితం వాడు అనుభవించకూడదు, నా కూతురు నాలాంటి జీవితం అనుభవించకూడదు, నాలాంటి బాధలు పడకూడదు, నాలాంటి నిందలు పడకూడదు, నాలాంటి అవమానాలు పడకూడదు, నాలాంటి డిస్కంఫర్ట్ లైఫ్ తనకు ఉండకూడదు అని పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారో. కానీ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి తప్పి, త్రోవ తప్పి, వాళ్ళు ఎంచుకున్న దారులు ఎలాంటివండి, ఎంచుకున్న మార్గాలు, కొంతమంది ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు అవి చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతారు. ఎంత ప్లాన్స్, పుట్టిన తర్వాత ఎన్ని ప్లాన్స్ ఉంటాయి తల్లిదండ్రులకి పిల్లల పట్ల, అలాగే నిన్ను పుట్టించిన దేవుడు కూడా ఒక మంచి ప్లాన్ నీ మీద ఉంది. కానీ దాన్ని నువ్వు పాపం అనే దాంతో నువ్వు ఏం చేసుకుంటున్నావు అంటే స్పాయిల్ చేసుకుంటున్నావు. యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్ విత్ యువర్ సిన్. నువ్వు చేస్తున్న పాపంతో నువ్వు నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. కమ్ అవుట్ ఫ్రమ్ దట్ సిన్.